యోసేపుకి కళ్ళు వచ్చిందంట. అన్న 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 రూబేన్ అన్న, షిమియోన్ అన్న, అన్న 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 నాకు దర్శనం వచ్చిందన్న. ఏంటిదిరా? ఇదిగో నా పని లేచి నిలబడి ఉంది, మీ పనులన్నీ కూడా నాకు నమస్కరిస్తున్నాయండి. రే ఏంట్రా కళ్ళకనేవాడు వచ్చాడు అని సొంత సహోదరులే ఆశ్చర్యకరంగా విరుద్ధమైన భావంతో బ్రతికిన పరిస్థితులు ప్రియదేవుని బిడ్డలారా, ఆత్రపడి వాళ్ళు చెప్పుకుంటే ఇట్లానే అవుతుంది మన జీవితంలో కూడా. అందుకనే అసూయపడిన ఆ అన్నలు ఏం చేసినారయ్యా అంటే చివరికి చంపుదామనుకున్నారు. యోసేపు సహోదరుల వలె ఈ రోజున మన చుట్టుపక్కల ఉన్న సహోదరులు కూడా అందుకనే అంతే. వాళ్ళు ఏ విధంగా నాటి దినమున యోసేపు యొక్క దర్శనాన్ని తృణీకరించి అవమానపరిచి హేళన చేసినారు. ఈ రోజున కూడా నీ దర్శనాన్ని సమకాలతో నా సమకాలతో చెప్పామంటే అబ్బా కళ్ళగానేవాడు వచ్చాడండి, దర్శనాలు చెప్పేవాడు వచ్చాడండి, అయ్యి బాబోయ్ మామూలు కాదండి హేళన చేయడంలో. నాటి దినమున సహోదరులు ఎలాగా అసూయపడ్డారు, నేటి దిన సహోదరులు కూడా అంతే. అందుకని నీ దర్శనం ఎవరు పడితే వారు చెప్పకూడదు.